హాయ్ ఎవ్రీవన్, అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మరొక మంచి రెసిపీతోనైతే మీ ముందుకైతే వచ్చేసానండి. బీరకాయ బొబ్బర్లు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక బీరకాయల సీజన్ వచ్చేసింది అంటే మా ఇంట్లో పక్కా ఈ బీరకాయ బొబ్బర్లు అయితే రెండు కాంబినేషన్ కలిపి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నేను చిన్న బొబ్బర్లు తీసుకున్నాను, రెడ్ కలర్. ఇవైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని అయితే ఇవి తొందరనే ఉడికిపోతాయి. మనకి పెద్ద బొబ్బర్లు అయితే కొంచెం నానబెట్టేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి ఒక 10 మినిట్స్లో అయితే ఉడికిపోతాయి. బొబ్బర్లు ఉడికి అంత వాటర్ పోసేసుకొని అయితే బొబ్బర్లు అయితే ఉడకబెట్టేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. సింపుల్ ప్రాసెస్ అండి. మనం డైలీ కర్రీస్ ఎలా చేసుకుంటామో అలా. ఇవి కొంచెం మగ్గిపోయాక ఒక చిటికెడు అయితే పసుపు వేసుకోండి. మీకు అంటే ఇది కొంచెం పట్టించిన పసుపు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. కొంచెం వేస్తేనే కలర్ చాలా వచ్చేస్తుంది, అందుకోసం పసుపు వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఈ తాలింపు అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది. అందుకోసమే తాలింపు అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసేసుకొని నేనైతే ఈ తాలింపులోనే సరిపడా సాల్ట్ అయితే వేసానండి. నేను ఎప్పుడైనా తాలింపులోనే వేస్తాను, లాస్ట్కి అయితే వేయను. ఈ తాలింపులో ఉప్పు వేసుకున్నాక మొత్తం మంచిగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని అయితే మొత్తం మగ్గిపోయినాకనైతే మనం కట్ చేసేసుకుని పెట్టేసుకున్న బీరకాయ ముక్కలు, అలాగే ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్న బొబ్బర్లు, ఇవి రెండు వేసుకొని అయితే మంచిగా ఒక 2 మినిట్స్ అయితే మొత్తం తాలింపు అనేది ఈ బొబ్బర్లకు బీరకాయలకు పట్టేలాగానైతే మొత్తం కలిపేసుకోండి. ఎందుకంటే కలిపితే అంత మంచిగా మనకైతే అవుతాయి, అందుకోసమే కలిపేసుకోవాలి. చూసారా, ఇవన్నీ మనకు ఒక 2 నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే బీరకాయలకు బొబ్బర్లకు కానీ ఈ తాలింపు అనేది మంచిగా పడుతుంది. ఇవన్నీ అయితే కలిపేసుకున్నాకనైతే ఒక గ్లాసులు అయితే వాటర్ వేసేసుకోండి. మీకు వాటర్ వద్దు, సిమ్లో పెట్టేసుకొని ఆవిరికే ఉడికించుకుంటా అంటే అలా కూడా ఉడికించుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మొత్తం దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఎంత కలిపితే అంత మంచిగా పడుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా వాటర్ పోసేసుకొని అయితే కరెక్ట్ ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే 5 మినిట్స్లో మనకు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బొబ్బర్లు ఉడికినాయి కాబట్టి జస్ట్ బీరకాయలు ఉడకడానికే కావాలి. బీరకాయలు ఉడికితే మనకు ఆవిరికి కూడా పైన వాటర్ పెట్టేసుకొని కూడా అట్లా కూడా ఉడికించుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఆల్మోస్ట్ మనకు వక్క అనేది అయితే ఉడికిపోయింది. చూసారా, అప్పటికి ఇప్పటికి కొంచెం చాలా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనకైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. ఇక సిమ్లో పెట్టేసుకొని కొంచెం లూజ్గానే వాటర్ ఉండేలాగా చూసుకోండి. మరీ మొత్తం పొడి పొడి చేసేసుకుంటే మనం రైస్లో కలుపుకున్నప్పుడు చాలా పొడి పొడిగా ఉంటుంది. ఇక మూత పెట్టేసుకొని కరెక్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నారంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ బొబ్బర్ల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకి అయినా, పుల్కాలోకి అయినా, ఎందులోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, కామెంట్.